బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని మోడీని ఆపి మరీ తన దగ్గరకు రప్పించుకున్న ఝాల్మురీ కథ మీకు తెలుసా? ఇది కేవలం 10 రూపాయల స్నాక్, కానీ దీని వెనుక ఉన్న చరిత్ర మాత్రం వందల ఏళ్ల నాటిది. అదే బెంగాల్ ఫేవరెట్ ఝాల్మురీ. తాజాగా ప్రధాని మోదీ దీన్ని రుచి చూడటంతో ఇప్పుడు దేశమంతా దీని గురించే చర్చ. ఇంతకీ ఈ ఝాల్మురీ కథేంటో మీకు తెలుసా? బెంగాలీలో ఝాల్ అంటే ఘాటు లేదా కారం, మురి అంటే మరమరాలు, వెరసి ఘాటైన మరమరాల మిశ్రమమే ఈ ఝాల్మురీ. మరమరాలు తినడం బెంగాలీలకు ఎప్పటి నుంచో అలవాటు, కానీ ఇది ఒక కమర్షియల్ స్ట్రీట్ ఫుడ్గా మారింది మాత్రం 1940ల్లో, అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే. అప్పట్లో బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కోల్కతాకి వలస వచ్చిన కార్మికులు బ్రిటిష్, అమెరికన్ సైనికులకు తక్కువ ధరల్లో వేగంగా దొరికే స్నాక్ కావాలని దీన్ని సృష్టించారు. దీనికి పొయ్యి వెలిగించక్కర్లేదు, ఉడికించక్కర్లేదు, టకటకా కలిపేయడమే. మరి ముంబై బేల్పూరికి, మన పిడత కింద పప్పుకి దీనికి ఉన్న తేడా ఏంటంటే పచ్చి ఆవ నూనె దీనిపై చల్లడం వల్లే ఝాల్మురీకి ఆ ప్రత్యేకమైన ఘాటు వస్తుంది. ఝాల్మురీని కేవలం పేపర్ గొట్టంలోనే తినాలి. ఆ పేపర్ వాసన, లోపల ఉండే కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలు కలిస్తే వచ్చే ఆ రుచే వేరు. దీనికి స్పూన్ కూడా వాడరు. ఆ పేపర్ గొట్టానికే ఉన్న ఒక చిన్న పేపర్ ముక్కను స్పూన్లా వాడుతూ తింటారు. ఒకప్పుడు కోల్కతా వీధుల్లో మాత్రమే దొరికిన ఈ స్నాక్ ఇప్పుడు లండన్ వీధుల్లోనూ సందడి చేస్తోంది. యాంగస్ డెనూన్ అనే బ్రిటిష్ షెఫ్ కోల్కతాలో దీన్ని చూసి ఫిదా అయిపోయి లండన్లో ఝాల్మురీ ఎక్స్ప్రెస్ను మొదలుపెట్టారు. అందుకే అంటారు, ఝాల్మురీ అనేది కేవలం ఒక స్నాక్ కాదు, అది ఒక ఎమోషన్. కోటీశ్వరుడైనా సామాన్యుడైనా ఆవ నూనె ఘాటుతో కూడిన ఆ పేపర్ గొట్టం ముందు తల వంచాల్సిందే మరి.